నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం టీవీఎస్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఆర్బిటార్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి డీటెయిల్ గా వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. దాంతో పాటుగా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్, ఫ్యూచర్స్, డ్రాబ్యాక్స్, మనం రైడ్ చేస్తున్నప్పుడు మన ఎక్స్పీరియన్స్, మరిన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లేటెస్ట్ గా వచ్చిన ఈ ఆర్బిటార్ మనకి కొంచెం చూడడానికి బాక్స్ షేప్ లో ఉంటుంది, కొంచెం మోడర్న్ గా అనిపిస్తుంది. ఇందులో హెడ్ లైట్స్ కానీ ఇవన్నీ ఫుల్ ఎల్ఈడి సెటప్ కూడా ఇచ్చారు. చూడండి, వెహికల్ మీరు కొంచెం లాంగ్ షాట్ లో చూసినప్పుడు మీకు కొంచెం ప్రీమియం లేటెస్ట్ వెహికల్ లాగా మోడర్న్ లుక్స్ తోటి ఉంటుంది. మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ మనకి డిఆర్ఎల్ ఇచ్చారు, అంటే డే టైమ్ రన్నింగ్ లైట్. ఆ తర్వాత పైన హెడ్ లైట్ ఉంది. హెడ్ లైట్ విజిబిలిటీ కూడా చాలా క్లియర్ గా ఉంది. అందులోనే మనకి హై బీమ్, లో బీమ్ రెండు ఇచ్చారు. ఒక చిన్న వైజర్ కూడా అక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఆర్బిటార్ లెటరింగ్స్ ఇక్కడ చూడొచ్చు. ఫ్రంట్ వీల్ సెక్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి కాంబీ బ్రేకింగ్ చూడొచ్చు. కాంబీ బ్రేకింగ్ అంటే ఏంటంటే మీరు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసిన, రేర్ బ్రేక్ అప్లై చేసిన, రెండు బ్రేక్స్ అప్లై అవుతాయి. దాంతో పాటుగా ఈ వెహికల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. అయితే ఫ్రంట్ సైడ్ వీల్ యొక్క మెజర్మెంట్ వచ్చేసరికి 90/80 44 సెక్షన్ లో ఉంది ఫ్రంట్ టైర్. ఇక్కడ మనం రిఫ్లెక్టర్స్ కూడా చూడొచ్చు. హ్యాండిల్ బార్ లో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి హై బీమ్, లో బీమ్ స్విచెస్ ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటుగా క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ కూడా ఇక్కడ ఉంది. ఇది ఇండికేటర్స్ కి సంబంధించింది. హారన్ స్విచ్ కూడా ఇక్కడే ప్లేస్ చేశారు. ఒకసారి హారన్ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను చూడండి. హారన్ కూడా బాగానే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఓఆర్విఎంస్ చూడొచ్చు. ఇవి కూడా వెహికల్ యొక్క థీమ్ మెయింటైన్ చేస్తూ, అంటే బాక్స్ షేప్ లో ఉన్నాయి చూడొచ్చు. మనం ఇక్కడ కానీ లేదు ఈ వైజర్ కానీ, ఈ మిర్రర్స్ కానీ, టోటల్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, ఓవరాల్ గా బండి మొత్తం ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడికక్కడ మనకి బాక్సీ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. హ్యాండిల్ బార్ లో ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, స్టార్ట్ స్టాప్ బటన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ఇది రైడ్ మోడ్స్ చేంజ్ చేయడానికి కూడా సెపరేట్ బటన్స్ ఇచ్చారు. పార్కింగ్ అని, రివర్స్ కి సంబంధించిన బటన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. హ్యాండిల్ బార్ కి కొంచెం కింద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కింద చూస్తే ఇక్కడ మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం ఇక్కడ నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ చిన్న స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనకి కీ సెక్షన్ ఇచ్చారు. ఆన్, ఆఫ్, లాక్, హ్యాండిల్ లాక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం ఛార్జింగ్ పోర్ట్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న హుక్ ఇచ్చారు. అంటే ఏదైనా ఒక 3 kgs వెయిట్ ఉన్న బ్యాగ్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇక్కడ మనం దీనికి హ్యాంగ్ చేయొచ్చు. డైలీ యూసేజ్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్ గా సీట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే లేడీస్ కానీ, గర్ల్స్ కానీ, లేదంటే సీనియర్ సిటిజన్ కానీ, స్టూడెంట్స్ కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చూడొచ్చు సీట్ ఎంత పెద్దగా ఇచ్చారు. ఇక్కడ హైట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం వెహికల్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి గ్రాబ్ రైల్ కూడా ఇచ్చారు చూడొచ్చు. పిలియన్ కి ఇది మంచి కాన్ఫిడెన్స్, కంఫర్ట్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం పిలియన్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా చూడొచ్చు. ఇవి కూడా బాగానే క్వాలిటీగా ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు ఈ వెహికల్లో అండర్ సీట్ స్టోరేజ్ చూద్దాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఇచ్చారు. దాంతోపాటు చిన్న టూల్ కిట్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి 34 లీటర్స్ ఉన్న బూట్ స్పేస్ అనమాట. అంటే నార్మల్ యూసేజ్ కి డైలీ, అంటే ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, స్టూడెంట్స్కి కానీ, లేదంటే మార్కెట్కి వెళ్ళడానికి కానీ ఇది బాగా సెట్ అవుతుంది. ఇంకా ఇక్కడ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 3.1 కిలోవాట్ ఉన్న బ్యాటరీ దీని కింద ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఒక పిన్ ఇచ్చారు. సో ఓవరాల్ గా అండర్ సీట్ స్టోరేజ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఈ వెహికల్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 3.1 కిలోవాట్ పవర్ ఉన్న బ్యాటరీ అన్నమాట. ఇది IP67 రేటెడ్ బ్యాటరీ అన్నమాట. ఇది కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి 150 కిలోమీటర్స్ అంటున్నారు, కానీ రియల్ వరల్డ్ లో మాత్రం మనకి 110 నుంచి 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. ఈ వెహికల్ ని మనం నార్మల్ ఇంట్లో ఉన్న సాకెట్ తోటి మనం ఛార్జ్ చేయొచ్చు. ఈ వెహికల్ ని ఛార్జ్ చేయడానికి, అంటే మనం 80% ఛార్జ్ చేయడానికి 4 hours 10 minutes వరకు పడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకి 5.5 hours వరకు పడుతుంది. ఈ వెహికల్ లో ఉన్న మోటార్ గురించి మాట్లాడుకుంటే ఇది 2.8 కిలోవాట్ పవర్ ఉన్న BLDC హబ్ మోటార్ అన్నమాట. ఇది వచ్చేసరికి 0 నుంచి 40 కిలోమీటర్స్ రీచ్ అవడానికి అప్రాక్సిమేట్లీ 7 seconds వరకు మనకు టైం పడుతుంది. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 68 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఈ వెహికల్ లో ఉన్న టైర్ సెక్షన్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 90/80 14 inches LI వీల్స్ ఇచ్చారు. ఇది ట్యూబ్లెస్ టైర్స్ ఉంది. ఇంకా రేర్ వీల్ మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి 90/90/12
హబ్ మోటార్ తోటి, ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ ఉంది. వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉంటుంది. ఇక్కడ బ్యాటరీస్ కోసం కావాల్సిన వెంట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మనం చూడొచ్చు. ఇక్కడ మనం బ్యాటరీ బే అనే లెటర్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఈ వెహికల్ లో వచ్చేసరికి మెయిన్ గా మనకి 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి సిటీ, 2 ఎకో. ఎకోలో వచ్చేసరికి వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 45 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అదే మనం సిటీ మోడ్ లో కానీ మనం రైడ్ చేస్తే వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 68 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఈ వెహికల్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూస్తే ఇది వచ్చేసరికి 5.5 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అన్నమాట. ఇందులో వచ్చేసరికి వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ డీటెయిల్ గా డిస్ప్లే అవుతుంటాయి. ఇక్కడ వెహికల్ యొక్క ఇండికేటర్స్ కానీ, హై బీమ్, లో బీమ్, సైడ్ స్టాండ్, లేదంటే క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి పైన బ్లింక్ అవుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఇక్కడ స్క్రీన్ పైన బ్యాటరీ పర్సెంటేజ్, రేంజ్, ట్రిప్స్, రైడ్ మోడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మనకి క్లియర్ గా స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంటాయి. ఆర్బిటర్ ఈవీని మనం రైడ్ చేసేటప్పుడు ఇది ఒక పవర్ఫుల్ స్కూటర్ లా అనిపించదు. డైలీ లైఫ్ ని ఈజీగా మార్చే ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనిపిస్తుంది. ఆఫీస్ కి వెళ్ళడానికి కానీ, కాలేజీకి కానీ, మార్కెట్కి కానీ, పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి కానీ, ఇలాంటి అన్ని పనులకి ఈ స్కూటర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇందులో పెట్రోల్ ఖర్చు ఉండదు, నాయిస్ ఉండదు, వైబ్రేషన్స్ కూడా ఉండవు. ఈ స్కూటర్ లో ఉన్న 3.1 కిలోవాట్ బ్యాటరీ కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి 158 కిలోమీటర్స్ అంటున్నారు. కానీ రియల్ యూసేజ్ లో మనకి 110 నుంచి 120 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్, ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేసామంటే 4-5 డేస్ మనం ఈజీగా వాడొచ్చు స్కూటర్ ని. నైట్ ప్లగ్ చేస్తే మార్నింగ్ కి ఫుల్ గా రెడీ అయిపోతుంది. పెట్రోల్ పంప్ కి వెళ్లాల్సిన టెన్షన్ లేదు. స్టూడెంట్స్ అయితే మన పాకెట్ మనీ కూడా సేవ్ అవుతుంది. ఆర్బిటర్ లో ఉన్న ఒక మ్యాజిక్ చెప్తాను. సపోజ్ పెట్రోల్ స్కూటర్ లో మనం 100 రూపీస్ కి 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు వెళ్తాం. అదే టీవీఎస్ ఆర్బిటర్ లో వచ్చేసరికి 100 రూపీస్ ఎలక్ట్రిసిటీ పవర్ ని మనం యూజ్ చేస్తే ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వరకు వెళ్తాం. అంటే ఒకే ప్రైస్ తో మనం 10 టైమ్స్ ఎక్కువ ట్రావెల్ చేయొచ్చు. డైలీ ఒక 30-40 కిలోమీటర్ ట్రావెల్ చేసే వాళ్ళకి పెట్రోల్ స్కూటర్ లో నెలకు వచ్చేసరికి 5 నుంచి 6 వేలు ఖర్చు అవుతుంది. ఆర్బిటర్ లో మాత్రం 700 నుంచి 1000 రూపాయల లోపే సరిపోతుంది. ఇయర్ మొత్తం చూసుకుంటే మీరు ఇయర్ కి 50 నుంచి 60 వేలు సేవ్ చేస్తారు. ఇది ఈవీస్ లో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఆర్బిటర్ టాప్ స్పీడ్ అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది. 68 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. ఇది రేసింగ్ కోసం డిజైన్ చేసిన స్కూటర్ లా అనిపించదు. కానీ సిటీ ట్రాఫిక్ లో కానీ, సిగ్నల్స్ దగ్గర, ఫ్లైఓవర్స్ దగ్గర ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ కావాల్సిన పవర్ ని డీసెంట్ గా ప్రొవైడ్ చేస్తుంది. పికప్ అయితే స్మూత్ గా ఉంటుంది. సౌండ్ అయితే 0 అని చెప్పొచ్చు. రైడ్ చేస్తున్నప్పుడు మనం రిలాక్స్డ్ గా ఉండొచ్చు. డైలీ కమ్యూట్ లో స్పీడ్ కాదు మనకు కావాల్సింది, పీస్ ఆఫ్ మైండ్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనుకుంటే ఆర్బిటర్ అనేది బెస్ట్ చాయిస్. ఇందులో మనం రైడ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఫ్రంట్ సైడ్ మనం కాళ్ళు పెట్టుకునే దగ్గర ఫ్లాట్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఆఫీస్ వేర్ అయిన ఎల్డర్స్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. వైడ్ సీట్స్ ఉంటుంది. లాంగ్ రైడ్ కానీ ఎక్కువసేపు రైడ్ చేసినా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. దాంతో పాటుగా సీట్ కింద అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసరికి 34 లీటర్స్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గ్రోసరీస్ కానీ, హెల్మెట్ కానీ మనం అందులో ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఈ స్కూటర్ ని మనం టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ తోటి కనెక్ట్ చేయొచ్చు. మనకు వస్తున్న కాల్స్ కానీ, మెసేజెస్ కానీ మనం యాక్సెస్ చేయొచ్చు. జియో ఫెన్సింగ్ కూడా ఉంది. ఫైండ్ మై స్కూటర్ ఆప్షన్ కూడా ఉంది. వీటితో పాటుగా ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. ఈ స్కూటర్ రివర్స్ కూడా వెళ్తుంది. లేడీస్ కి అయితే ఇలాంటి హిల్ హోల్డ్ కానీ, రివర్స్ అసిస్ట్ కానీ డైలీ యూసేజ్ కి చాలా హెల్ప్ అవుతాయి. బిల్డ్ క్వాలిటీ ప్రీమియం ఫీల్ అయితే కాదు. ప్లాస్టిక్ కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది. కానీ ఈ ప్రైస్ రేంజ్ లో ఈ ఫీచర్స్ తో కంపేర్ చేస్తే ఫుల్ పైసా వసూల్ స్కూటర్ అనిపిస్తుంది. ఈ స్కూటర్ ఎవరికి బాగా సెట్ అవుతుందంటే ఉమెన్స్ కి కానీ, గర్ల్స్ కి కానీ, సీనియర్ సిటిజన్స్ కి కానీ, పాకెట్ మనీ సేవ్ చేసుకోవాలనే స్టూడెంట్స్ కి కానీ, ఆఫీస్ కమ్యూటర్స్ కి, ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక వెహికల్ ఉండి సెకండ్ వెహికల్ గా కావాలనుకునే వాళ్ళకి, సిటీలో చీప్, సైలెంట్, ఈజీ ట్రావెల్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఈవీ స్కూటర్. ఈ స్కూటర్ ఆన్ రోడ్ నెల్లూరు ప్రైస్ వచ్చేసరికి 1,15,000 వరకు ఉంటుంది. మీరున్న లొకేషన్ బట్టి ఇది కొంచెం మారొచ్చు. చూశారు కదండి, ఈ రోజు మనం టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.